జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ దేశానికి రాజధాని కానీ రాష్ట్రానికి రాజధాని ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన అధికారంలో ఉండేటప్పుడు మూడు రాజధానులు అని మాట్లాడే వ్యక్తి ఈరోజు రాజధాని పేరే మార్చేస్తాం, రాజధాని అవసరం లేదంటున్నారు. ఎలా చూడాలంటే సార్, దీన్ని ఎలా చూడాలంటే నిజంగా చెప్పాలా, ఆయన అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదనండి. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక మాట మేము చెప్పగలను ఖచ్చితంగా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా అనిపించట్లేదండి ఆయన మాట్లాడే మాటలు, ఏ మాటలు కూడా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు ఒక ఉన్నతమైన వ్యక్తి మాట్లాడారంటే అది ఆదర్శం అవ్వాలండి ప్రజలకి. అటువంటిది ఏమీ లేదండి ఈయన దగ్గర, కనబట్టలేదు. ఏంటంటే ఒక అవగాహన లేదు. ఇప్పుడు అవగాహన అంటే రాష్ట్రం గురించి కానీ, దేశం గురించి కానీ, ఒక జిల్లా గురించి కానీ, వార్డు గురించి కానీ. ఆయన మొన్న అంటారు, నేను వస్తే సినిమా చూపిస్తా, నేను ఏటో చూపిస్తా. అవన్నీ అవగాహన లేని మాట్లాడిన మాటలండి అవి. ఆయన అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేకపోతే తెలిసో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదండి. ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నారు ఏమో అని మాకు అనుమానం వేస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క మాటే కాదండి, ఆయన ఏం చెప్తారా అని ఎదురు చూసిన కార్యకర్తలు కూడా, కార్యతాలిక వర్గ ముందు చేసినటువంటి మినిస్టర్స్ వాళ్ళు కూడా ఏం చెప్తారా అని కూర్చుంటే అక్కడ అనకూడదు. కానీ ఏదో అంటారు, పెద్దలు ఉప్పు లేదు, కారం లేదు, సప్పగా ఉందన్నట్టు ఆ మాటలు అలాగే ఉంటున్నాయి తప్ప అందులో నేర్చుకోవాల్సింది ఏమీ మనకి అనిపించడం లేదు. ఇకనైనా మీ కార్యకర్తలు, మీ ఉన్న ప్రతినిధులు ఆయన హయాంలో ఎవరైతే పనిచేశారో ఒకసారి మీరు పునరాలోచించుకోండి మీరు ఒకసారి. ఎందుకంటే చెప్పాల్సి వస్తుంది, ఇది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి నిన్న మనకి చాలా శుభోదయం. నిన్న చెప్పాలంటే మనసుల్లో పడి వస్తున్న మాట కాదు. ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఈ 9 సంవత్సరాలు ఈ 10 సంవత్సరాలు ఇతర రాష్ట్రం మీ రాజధాని ఏదైతే చెప్పుకోలేని పరిస్థితి, మరి అది నిన్న మనకి సార్థకమైంది. అది నిజంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వల్ల లేకపోతే మిగతా ప్రజల వల్ల ఈ మొత్తం మీద సాధించి తీరం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ ఏర్పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాకే ప్రతి నిరుద్యోగుడు ధైర్యంగా ఉండగలుగుతున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాకే ప్రతి నియోజకవర్గంలో సంబరాలు అంబరాలు అంటుతున్నాయి. ఇది వాస్తవం, ఇది 100%. అప్పుడు 19 నుంచి 20 వరకు కూడా పండగలాగే ఉండేది కాదు. ప్రజలకి చాలా ఇబ్బందికరంగా పడేవారు. అనుకోండి, తినడానికి తిండి కూడా కరువు అయ్యేది ఆ రోజుల్లో. అడిగితే పైకి వెళ్ళి రోడ్డు మీద మాట్లాడితే మళ్ళీ వాళ్ళకి ఏదో భయం, ఆందోళన. ఇలాంటి పరిపాలన మనకి అవసరమా అండి? మీరు ఆలోచించండి. మన ఆంధ్రాకి ఎప్పుడు ఒక దరిద్రం వెంటాడుతుంది. ఏంటంటే 5 సంవత్సరాలు బాగా డెవలప్ అవుతుంది, ఇంకొక 5 సంవత్సరాలు ఎవరి చేతిలో పెడుతున్నాం వాళ్ళు సర్వనాశనం చేసేసి వాళ్ళ స్వార్థం గురించి చేసుకున్నటువంటి పనులు అందులో మనం చాలా నష్టపోతున్నాం. ఇక మీదట మీరు ఆలోచించండి, మనకి ఎవరైతే బాగా చేస్తున్నారో పరిపాలన పాలకులు ఎవరు బాగా చేస్తారనేది మనం 1-10 సార్లు మనం అర్థం చేసుకోవాలి. ఏదో ఓటు కదా, ఓటర్ని కదా ఓటు వేసేస్తానంటే అది కరెక్ట్ కాదండి. ఆ ఓటు మన జన్మ హక్కు. అది మనకి 5 సంవత్సరాలకు ఒకసారి శాసిస్తుంది. అది మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందరా అని తెలియపరుస్తుంది. ఏదో ఎవడో ఇచ్చిన నజరానో రూపాయో పాపయో జోబులెట్టుకొని ఏ మొత్తులో వెళ్ళి ఓటేసేస్తే ఆ ఓటుతో వాడు ఏం చేస్తున్నాడు అనేది మనకు అర్థం. మన జీవితాలు, మన పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. కనుక మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇక మీదటైనా కళ్ళు తెరవండి. మనకి ఎప్పుడు చెప్పాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు అసలు అధికారంలోకి వస్తే మళ్ళీ పేరు మార్చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మరి ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తామనేది అది ఆయన పడుకుంటప్పుడు వచ్చే కళ అండి. అది నిజంగా అది జరగదు. ఎందుకంటే ఏ చిన్న ప్రాంతంలోకి వెళ్ళి అడగండి. ఇకపోతే వెనకతలో ఉన్నారు వాళ్ళంటే వాళ్ళకి ఇంకా కొద్దిగా అవగాహన లేని వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అనే రీతిలో లేరండి. అలా అన్నారు అంటే వాళ్ళు ఏంటనేది వాళ్ళకే అర్థం అవుతుంది. ఇక్కడ అంటారు, ఇంటికి వెళ్ళి బాధపడతారు. ఎందుకంటే అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఒక మాట్లాడుకుందామండి, గడిచిన 20 నెలల్లో బట్టి అభివృద్ధి ఎంతలాగా పరిగెడుతుందో అంతలా పరిగెడుతుంది. ఇటు నిరుద్యోగ సమస్య, అటు రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఇవన్నీ ఒక దారిలో తీసుకొచ్చి, ఇదే కాక పోలవరం ప్రాజెక్టు, రెండోది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహా వ్యక్తి, మన కలియుగ దైవం వెంకటేశ్వరుడితో సమానం అని చెప్తున్నాను ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం, ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ధైర్యం ఒక్క తెలుగు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రమే కాదండి, పక్క రాష్ట్రాలు కూడా ధైర్యాలు ఉన్నాయి ఇటువంటి వాళ్ళు ఉంటే. ఎందుకంటే వీళ్ళు అవగాహనతో, మంచి తెలివితేటలతో, మంచి బ్రిలియంట్ మైండ్తో ముందుకు వెళ్తారు తప్ప ఆసామాసిగా వెళ్ళరు. ఆయన ఒక మాట ప్రజలకు ఆదర్శం. ఇది పార్టీ పరంగా అనుకుంటారు, మీరేమనుకుంటారో అది అనవసరం. కానీ జరిగినటువంటి ఇన్సిడెంట్లు నిజాలు చెప్తున్నాం. మీరు కూడా కొద్ది టైం తీసుకుని అయినా జగన్మోహన్ రెడ్డి గారు చూసి మాట్లాడండి. అవగాహనతో మాట్లాడితే మీ మాటలు మాకు కావాలి, ఆదర్శంగా ఉండాలి. అంతేకాని మీరు ఏది పడితే అది మాట్లాడేస్తే అది ప్రజలు తీసుకునే రీతిలో లేరు. నెక్స్ట్ మీరు వస్తారనేది అది కళ. రాష్ట్రానికి రాజధాని ఎందుకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. అంటే గతంలో అధికారంలో ఉండేటప్పుడు మూడు రాజధానులు అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు రాజధాని ఎందుకు, ఆ పేరే మార్చేయాలి, అసలు రాజధాని అవసరం లేదంటున్నారు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు పిచ్చోడి చేతికి రాయిస్తే ఏ విధంగా
విధంగా రాష్ట్రం నాశనం చేశాడు అనేది గత 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఒక సైకో నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ఒకటి ఆలోచించాలి, మనం దేశంలో 29 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలకి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గతంలో పిచ్చి ఉంది, వాళ్ళ చెల్లె చెప్పింది షర్మిల గారు, లండన్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వస్తూ ఉంటాడని. అలాంటి పిచ్చి ముదిరిపోయిందేమో ఇంకా మనకైతే తెలియదు. కానీ ఈరోజు ధర్మం గెలిచింది, 3 ముక్కలాట ముగిచింది అన్నటువంటి ఒక నినాదం ఈరోజు రాష్ట్రంలో కలుగుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలి, ఈ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి, ఏదైతే ఉన్నటువంటి 3 ముక్కలాట ఆడాడు 3 రాజధానుల పేరుతో, దానికి ముగింపు ఈరోజు. ఏదైతే ఈరోజు ఏదైతే అసెంబ్లీలో రాజధానికి సంబంధించి బిల్లు ప్రవేశపెడితే కనీసం రాకుండా దాక్కొని బెంగళూరు ప్యాలెస్లో పబ్జీలు ఆడుకున్నటువంటి ఈ పనికిమాలిన వ్యక్తికి మరి రాష్ట్ర ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో క్లియర్గా మనకు తెలుసు. ఈరోజు ఒకటి ఆలోచించాలి మనం, ఒకే ఒక మాట, ఒక నమ్మకం ఒక నాయకుడి మీద. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర నుంచి సైబరాబాద్ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏ విధంగా వచ్చాయి, ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు ఏ విధంగా ఇతర దేశాలు వెళ్ళి మరి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తా ఉన్నారు, దట్ ఈస్ బికాస్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. లాస్ట్ టైం తెలంగాణ అసెంబ్లీలో కూడా కేటీఆర్ ఆల్సో అతను కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ఒక మాట మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు మా పొలాలు మేము ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లల భవిష్యత్తు మారుతుంది, చంద్రబాబు నాయుడు గారు రాబోయే తరాల కోసం ఆలోచించేటటువంటి ఏకైక వ్యక్తి అన్నటువంటి ఆలోచనతో ఇస్తే, మేము అధికారం కోల్పోయిన తర్వాత 2019 నుంచి కూడా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచే విధ్వంసాన్ని సృష్టించినటువంటి ఒక పనికిమాలిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, వచ్చిన వెంటనే ప్రజావేదిక అంటే ప్రజల తాలూకా ఆస్తి 9 కోట్ల రూపాయలు నష్టం జరిగించింది ఆ రోజే. ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా విధ్వంసానికి పాల్పడ్డాడో మనం చూసాం. వచ్చిన తర్వాత 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల తాలూకా కష్టాన్ని ఏ విధంగా వాళ్ళని లాఠీ చార్జీలు కొట్టాడో, ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడో, ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే రూల్ ఆఫ్ లాని బ్రేక్ చేసే విధంగా ఆ రోజు పరిపాలన మనకు జరిగింది. 1693 రోజులు భూములు ఇచ్చుకొని వాళ్ళు ఏ విధంగా ప్రాణ త్యాగాలు చేసి ధర్నాలు చేయవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఆ దుస్థితి వచ్చింది? బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఇదంతా మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈరోజు ఒకటే, ఏదైతే పార్లమెంట్లో పెట్టినటువంటి బిల్లు కూడా ఆమోదించే విధంగా ఉన్నటువంటి 11 నేషనల్ పార్టీలు ఎవరైతే ఉన్నారో 17 మంది సభ్యుల్లో 16 మంది సభ్యులు దీన్ని ఏకగ్రీయంగా ఆమోదించడం జరిగింది. అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలన్నటువంటి ఒక తీర్మానం కూడా అక్కడ జరిగితే ఒక ఎంపీ మాట్లాడుతూ ఉన్నాడు. ఐ డోంట్ వాంట్ టు స్పెల్ హిస్ నేమ్ ఆల్సో. ఇట్స్ అ యూస్లెస్ ఫెలో. ఐఎమ్ టెలింగ్ ఈజ్ అ యూస్లెస్ ఫెలో. మిథున్ రెడ్డి. హౌ షేమ్ ఆన్ యూ? ఆర్ యూ ఎడ్యుకేటెడ్? దిస్ ఇస్ ద వే యుల్ స్పీక్ ఇన్ ద పార్లమెంట్. యూ డోంట్ నో హౌ టు స్పీక్ ఇన్ ద పార్లమెంట్. ఎవ్రీబడి వాజ్ లాఫింగ్ ఇన్ బ్యాక్ ఆఫ్ యూ. డూ యూ నో దట్? సీ ద వీడియో క్లిప్పింగ్ వన్స్. షేమ్ ఆన్ యూ. నీ బాబు మైనింగ్ దొంగ, నువ్వు ఒక పెద్ద దొంగవే. మీరంతా కలిపి రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో తెలుసు. నీకు ఇష్టం లేకపోతే బయటకే వాకౌట్ అన్నావు, దెబ్బే. కానీ నువ్వెవడో వ్యతిరేకించినందుకు ఎంపీ అయితే అయినంత మాత్రాన నువ్వు అపోజ్ చేయడానికి హూ ఆర్ యూ? ప్రజల్ని నువ్వు ఎంపీగా గెలిచి నువ్వేదో పీకుతావు అని చెప్పేసి ఎంపీ స్థానంలో కూర్చోబెడితే నువ్వు అపోజ్ చేస్తా ఉన్నావు రాజధానికి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని బస్సులో పడుకొని ఆయన నడిపించినటువంటి పరిస్థితి. అప్పటికి మనకి అమరావతి రాజధానిగా ఇటు కుప్పం నుంచి ఇటు ఇచ్చాపురం వరకు ఒక స్కేల్ మాదిరిగా పెట్టి సెంట్రల్ పాయింట్ అమరావతి అని చెప్పి ఆ రోజు ఒక కమిషన్ ఉన్నటువంటి మెంబర్లు వేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్మానం ప్రకారంగా పార్లమెంట్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దానికి చెప్తే నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన, నీరు మట్టి తీసుకొచ్చి ఆ రోజు శంకుస్థాపన చేస్తే, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి గారికి కూడా గౌరవం ఇచ్చావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి కూడా గౌరవం లేదు. నీలాంటి సైకోనా కొడుకులు ఉంటారని ఈ రాష్ట్రంలో, మళ్ళా రేపు అన్న రోజు నీలాంటి దొంగనా కొడుకులు రాకూడదనే ఈ రాష్ట్రానికి మళ్ళీ ఈ చట్టభద్రత కల్పించే విషయంలో అసెంబ్లీలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఇంకా ఒకే ఒక శాశ్వత రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దట్ ఈస్ అమరావతి అని చెప్పి కొనే విధంగా ఈ రోజు బిల్ పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే నువ్వు ఒక పెద్ద దొంగవే. ఎవడా నీ అబ్బ జాగీర్లాగా నీ సర్వే రాయిల మీద నీ బొమ్మలు వేసుకోవడం కోసం 750 కోట్లు నీ అబ్బ జాగీర్లాగా వాడుకు దెబ్బవు. ప్రజాధనం అది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి దొంగవి నువ్వు. నీలాంటి దొంగకి సిగ్గు లేదు. ఇప్పటికి 11 సీట్లు ఇచ్చినా సిగ్గు లేకుండా 4 గోళ్ల మధ్యన 4 నీకు ఏదైతే ఉన్నటువంటి మీడియాని నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి మీడియాని 4 మీడియాలు పెట్టుకొని నువ్వు 4 గోడల మధ్యన మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఎంత పిరికి బందవో ఈ రోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఒకటే మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు పెట్టుబడులు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే యూ షుడ్ హ్యావ్ అ క్యాపిటల్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉన్నది అంటేనే అవతలోడికి నమ్మకం కదులుతుంది. ఈ రోజు ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో, పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టాలంటే ఈ రోజు వస్తూ ఉన్నారు. నువ్వు ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో హెచ్ఎస్బీసీ వెళ్ళగొట్టావు, ఆదాని డేటా సెంటర్ వెళ్ళగొట్టావు, లుల్లు వెళ్ళగొట్టావు, ఫ్రాంక్లిన్ టెంపుల్
మెట్రోపాలిటన్ వెలగొట్టావు. బట్ ఈ రోజు ఉన్నటువంటి ఐటీ విద్యాశాఖ మంత్రిగా సక్సెస్ఫుల్ అయినటువంటి మంత్రి యువ నాయకుడు నారా లోకేష్ గారు హామీతో ఈరోజు దావోస్ వెళ్ళిన తర్వాత ఈరోజు మన గూగుల్ వచ్చింది, A1గా ఏఐగా వచ్చింది. అంతేకాకుండా ఈరోజు కాగ్నిజెంట్ వచ్చింది, TCS వచ్చింది. ఈరోజు అనేక కంపెనీలు ఈరోజు మనం చూసాం. గతంలోనే మెట్టెక్ జోన్ హబ్గా ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ప్రాంతంగా దాన్ని ఉన్నది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ పోతే ఈరోజు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం. ఈరోజు 5 లక్షల ఉద్యోగాల వరకు ఇచ్చినటువంటి పరిస్థితి. మొన్న ఉగాదికే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి 10,000 ఉద్యోగాలు, ఏదైతే విద్యా సంస్థల్లో ఆచార్యులుగా 1,500 పోస్టులు, అటవీ శాఖలో 300 పోస్టులు, గ్రూప్ 1లో 100 పోస్టులు, గ్రూప్ 2లో 100 పోస్టులు, హాస్టల్ వార్డెన్లో 350 పోస్టులు, SI కానిస్టేబుల్ 3,000 పోస్టులు, ఇలా 10,000 పోస్టులు ప్రతి ఉగాదికి కూడా తీస్తామని చెప్తా ఉన్నాం. ఇచ్చినటువంటి హామీ. మెగా డిఎస్సి అన్నావు, కనీసం ఉత్తుత్తి డిఎస్సి కూడా నీ హయాంలో తీయలేదు. జాబ్ క్యాలెండర్ అన్నావు, జాబులు లేవు. ఈ రోజు ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీ మెగా డిఎస్సి 16,347 పోస్టులు భర్తీ చేసాం. అది మా గొప్పతనం, ఎన్డీఏ కూటమి గొప్పతనం. దట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు ఒక బ్రాండ్ ఉంది. నీలాంటి దొంగనా కొడుకులకి, నీలాంటి గజ దొంగలకి ఈ రోజు రాష్ట్రంలో చోట్లేదు. జగన్మోహన్ రెడ్డి, నీ చాప్టర్ క్లోజ్. 29లో కూడా నువ్వు గెలుస్తావో లేదో చూసుకో. నీ 11 మంది ఉంటారో లేదో పక్కన పెడితే నువ్వు ప్రతిపక్ష హోదా కోసం ఈ రోజు అడుక్కుంటా ఉన్నావు. కానీ ప్రజలు నీకు ఇవ్వలేదు కదా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల మేరకు నువ్వు ఏ విధంగా విధ్వంసాలు చేసావో, SC ST BCలు ఏ విధంగా అరాచకాలు సృష్టించావో, ఏ విధమైనటువంటి పరిపాలన చేసావు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ రోజు ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు అమరావతి శాశ్వత రాజధానిని పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ అయింది, అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ అయింది. ఇంక నువ్వు కాదు కదా, నీ బాబు దిగి వచ్చినా దీన్ని ఆపేందుకు ఎవరికి కూడా అర్హత లేదు. ఇది ఇట్స్ వెరీ క్లియర్. కానీ ఒకటి నేను చెప్తా ఉన్నాను, వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఆలోచన చేయండి. ఈ బుర్ర తక్కువ ఎదవలాగా, మీ జగన్మోహన్ రెడ్డి బుర్ర తక్కువ ఎదవలాగా మీరు బిహేవ్ చేయకండి. ప్రజాక్షేత్రంలో ఉండాలంటే ప్రజల పక్షాన్ని నిలబడి మేము తప్పు చేసామా అసెంబ్లీకి రండి, వచ్చి నిలదీయండి. ఏమయ్యా బొత్స సత్యబాబు నువ్వేం మాట్లాడుతావు ఎవరికి కూడా తెలియదు. ఆ రోజు ఏం మాట్లాడు, అమరావతి రైతులకు సంబంధించి ఆ రోజు మాట్లాడిన శ్మశానం వాటిగాని మాట్లాడు. ఈ రోజు ఏంటయ్యా, అమరావతి అంటే ఒక దేవతల రాజధానికి ఈ రోజు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజు పోలవరం గురించి వద్దాం. పోలవరం కనీసం ఒక్క చిన్న ఇటుకన్నా వేసావు నువ్వు. ఆడెవడో అనిల్ కుమార్ యాదవ్ పనికిమాలిన యాదవ్ ఉన్నాడు. ఆడ అసెంబ్లీలో మాట్లాడాడు, 20 కాదు 21కి చూడండి అని మాట్లాడాడు. ఆడెక్కడికో పోయాడు. తర్వాత ఎవడో ఉన్నాడు, అంబటి కాంబాబు, అంబటి రాంబాబు ఎవడో ఉన్నాడు. వాడు డయాఫార్మ్ వాళ్ళకి అర్థం తెలియదు, కాఫర్ డామ్కి అర్థం తెలియదు. ప్రెస్ మీట్ లో కూడా ఒప్పుకున్నాడు, నాకు ఏమో నాకు తెలియదండి అని మాట్లాడాడు. అంటే మీలాంటి చిత్తశుద్ధి లేనటువంటి పనికిమాల ఎదవల్ని మంత్రులుగా పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనాలి. మిమ్మల్ని అన్నవానికి ఏం లేదు. ఈ రోజు పోలవరం చూడు ఏ విధంగా ఈ రోజు జాతికి అంకితం చేయాలని చిరకాల కోలిక నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అనేకమంది పట్టిసీమ ఈ రోజు లెఫ్ట్ కాలో కానీ రైట్ కాలో కానీ ఈ రోజు ఏదైతే ఉందో సృజల స్రవంతికి ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏకైక కళ ఉత్తరాంధ్ర ప్రజలకి ఈ రోజు దాని ద్వారాగా మళ్ళా మనకి సక్షక్షేమంగా ఈ రోజు నీరు వచ్చే విధంగా ఈ రోజు పోలవరం తయారవుతుంది. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. మినిమం ఒక ఆలోచన విధానంతో ఈ రోజు ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులుగా మనం ఉన్నాము అంటే ప్రజల కోసం పనిచేసే విధంగా ఉండాలి తప్ప ఇలాంటి దొంగ నాటకాలు ఆడి దొంగ ఇది చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికన్నా నువ్వు బుద్ధి తెచ్చుకుంటే సిగ్గు తెచ్చుకో. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు మనం చూస్తే చిన్నపిల్లలు మొన్న అడుగుతా ఉన్నారు, లాస్ట్ టైం నీ హయాంలోనే టీచర్లు అడుగుతా ఉన్నారు, టీచర్ వేర్ ఇస్ అవర్ క్యాపిటల్, ఎవ్రీబడి వాజ్ ఆస్కింగ్ వాట్ వీ వాంట్ టు టెల్ అవర్ క్యాపిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే టీచర్లు కూడా ఇలాగ చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆ దుస్థితికి నువ్వు కాదా తీసుకొచ్చింది? అమరావతిని నాశనం చేయడమే కాకుండా క్యాపిటల్ లేకుండా 3 ముక్కలాటలాడి రాజధాని నిర్మిస్తామని చెప్పి ఏ విధంగా దోచిక తిన్నారో మీరు అందరూ కూడా తెలుసు. కాబట్టి ఈ రోజు ఒకటే నినాదానం, ఒకటే అంశంతో ఈ రోజు శాశ్వత రాజధాని అమరావతి అన్నటువంటి నినాదానం ఈ రోజు గెలిచింది. ధర్మం న్యాయం అనేది ఈ రోజు గెలిచింది. జై అమరావతి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశానికి రాజధాని కానీ రాష్ట్రానికి రాజధాని ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గతంలో మరి ఆయన అధికారంలో ఉండేటప్పుడు 3 రాజధానులు అని చెప్పేసి పదే మాట్లాడేవారు. ఇప్పుడు రాజధాని ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు సార్? అతను ఏ మాట ఆడుతున్నా పిచ్చి తొక్కలు మాట్లాడతారు కదా, అలా ఉంటుంది. ఏ మాట ఆడుతున్నారు అనేది, అతను ఏం మాట్లాడుతున్నాడు, ఏం సమాధానం చెప్తున్నావు అని కూడా అతనికి అర్థం అవ్వట్లేదు. నిజంగా రాజధాని వద్దు అంటే పిల్లలు అడిగితే తల్లిదండ్రులు కానీ ఒక స్కూల్లో టీచర్స్ కానీ ఏం చెప్తున్నారు సార్? అసలు మనం ఒకటే ఉదాహరణ సార్, 10th కానీ 7th కానీ ఎగ్జామ్స్ అప్పుడు ఒక బిట్ వచ్చేది సార్, మన రాజధాని ఏది అని. 1 మార్క్ కళ్ళు మూసుకొని ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అని రాసేవారు. ఇప్పుడు పిల్లలకి 5 సంవత్సరాల నుంచి బిట్ రావట్లేదు. 1 మార్క్లోని జీవితాలు పోతాయి. అలాంటిది ఒక 1 మార్క్ పోయినట్టు అయ్యింది. ఎక్కడ రాజధాని అంటే ఎవడైనా బిట్ వచ్చిందా? అలాంటిది ఏం చెప్తున్నాడంటే అంతే. అతను ఏం మాట్లాడుతున్నాడు, అతని మాటలు వింటే చిన్నపిల్లలు కూడా పిచ్చెక్కిపోతారు. ఇప్పుడు పెద్దవాళ్ళు కాదు. ఈ గంజాయి ఏదో అతని వ్యవహారంలో ఉండేటాడు, గంజాయి తాగి పిచ్చెక్కిపోయినట్టు ఇప్పుడు అతని మాటలు విని మన తెలుగుదేశం నాయకులు పిచ్చెక్కిపోయినంత పరిస్థితి వస్తుంది. అలాగని ఏం లేదు సార్. ఇది మాత్రం నిజం గెలవాలి అని భువనేశ్వరి మాత మా మహిళల్లో నుంచి ఇల్లు కదలని ఆవిడ నిజం గెలవాలి అనుకొని ఇంట్లో నుంచి బయటకు ఎప్పుడు వచ్చిందో మాకందరికీ స్వాగతం పలికినట్టే అయ్యింది. నిజంగా చెప్పాలంటే ఆవిడ ఆ రోజు నిజం గెలవాలి అనుకొని వచ్చింది, బాబు గారు గెలిచి బయటకు వచ్చారు. అలాగే నిజం గెలవాలి అన్నారు, మన కూటమి ప్రభుత్వం వచ్చింది. అలాగే నిజం గెలవాలి అన్నారు, ఈ రోజు ఇది రాజధాని వచ్చింది. నిజంగా ఆ రోజు అసలు
అసెంబ్లీలో ఎదవలు ఏదో పేలారని భువనేశ్వరి అమ్మ బాధపడ్డారు, లోకేష్ బాబు బాధపడ్డారు. వాళ్ళందరికీ చెప్పు దెబ్బతో కొట్టినట్టు ఈ రోజు నిజం గెలవాలనే మాటతో వచ్చి నిజాన్ని గెలిపించి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని చూపించి గర్వంగా మేము ఎక్కడికి వెళ్ళినా గర్వంగా బతికేటట్టు ఏంటమ్మా మీ రాజధాని అంటే అమరావతి అని చెప్పుకుండేలాగా వచ్చింది. నిజంగా అమరావతి మహిళలకు ముందు ధన్యవాదాలు తెలపాలి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే పేరు మార్చేస్తాను, అమరావతి పేరే మార్చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, ఎలా చూడాలంట? సార్ అధికారంలోకి వస్తే మారుస్తానన్నారు, అధికారంలోకి వచ్చేది ఎప్పుడు? మొన్న కూడా అన్నారు నాది 175 సీట్లని, 11 సీట్లు ప్రతిపక్షంగా అసెంబ్లీలో కూర్చోడానికే స్థానం సంపాదించలేదు. రేపు అతను వస్తాడని నమ్మకం ఏంటి సార్? అతనైతే రాడు, ఎట్టి పరిస్థితుల్లోనే అతను రానివ్వము. ఎందుకంటే అతనికి ఇదే లాస్ట్. ఇది దీంతో ఇంకా అతనికి అన్ని ఓటములే ఎదురుతాయి కానీ ఏ రోజు కూడా జయం ఉండదు. అతనైతే రాడు సార్. వచ్చి పేరు మార్చే ఇదైతే అతనికి ఉండదు అని మేము అనుకుంటున్నాం. అతనైతే రాదు. అతనికి కొంచెం మైండ్ చెడిపోయింది, దాన్ని బాగు చేయించుకోమని చెప్తున్నాం మేము తెలుగుదేశం మహిళల తరపు నుంచి. ఇదే తెలుగుదేశం 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చి కనీసం అసెంబ్లీకి రాని వాళ్ళు కూడా మాట్లాడడం అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? నువ్వు రా, ఏదైనా తప్పు చేస్తున్నారా ప్రభుత్వం, నిల్ది ప్రజల పక్షంలో నువ్వు నిల్ది అడుగు. అంతేగాని అసెంబ్లీ రాకుండా బయట ప్రెస్ మీట్లు పెట్టి మీ రాజధాని నేను మార్చేస్తాను, అది రాజధాని కాదు. నువ్వెవడయ్యా చెప్పడానికి? కనీసం నీకు ప్రతిపక్ష నాయకు కూడా ఎన్నుకోలేదు ప్రజలు. అలాంటిది రాజధాని వద్దంటే మళ్ళీ ఎలక్షన్లో మీకు ఇంకా దీనికన్నా మంచి గుణపాఠం చెప్తారు. రాజధాని ఇస్ బ్రాండ్, మన చంద్రబాబు నాయుడు బ్రాండ్. చంద్రబాబు గారు ఆలోచించి ఆయనకి, ఆయన కొడుకులు, ఆయన ఫ్యామిలీకి గురించి కాదు, ప్రజలు ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మందికి పనికొచ్చే అందరికీ మధ్యలో ఒక అమరావతి కట్టారు. ఏమండి లాస్ట్ టైం ఇలాగ 3 మొక్కలు ఆట ఆడారు. 3 మొక్కలు ఆడితే ఏం చేశారు జనాలు? బ్రహ్మాండమైన మెజారిటీ. ఇటు నుంచి గంట, అటు నుంచి మన ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు, పొల్లా శ్రీనివాస్ గారు, అటు నుంచి మన దక్షిణంలో మేము గెలిపించుకున్నాం. ఎక్కడండి ఎక్కడ చూసినా వేల మెజారిటీతో గెలిచారంటే ఇంకెక్కడుందండి? 3 రాజధానులు. విశాఖపట్నంలో మేము ఎవరైనా అడిగామా? అందమైన నగరానికి ఆయన పాట చేద్దాం అనుకున్నారు, బంగ్లాలు కట్టుకొని ఇక్కడ వచ్చి ఇక్కడ రాజధాని చేద్దాం అనుకున్నాం. మేము ఎవరైనా ఒప్పుకున్నామా? ఎవరు ఒప్పుకోలేదు. ఆయన చేశారంటే సింగపూర్ వెళ్ళి మొత్తం ప్లాన్ తెచ్చి ఆయన చేసేది ఇంతవరకు. సైబరాబాద్ అనేది నేను ముందు స్పోర్ట్స్ ఆడే ఉండండి, వెళ్ళే ఉండండి, కొండలు తప్ప ఉండేవి కావు. కాంగ్రెస్ ప్రభుత్వాలు కుమ్ముకులాటాడి అసలే అభివృద్ధి చేయలేదు. అలాంటిది సైబరాబాద్ని ఒక మహానగరం. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, మేము ఏదో యుఎస్ఏలో యూకేలోనే ఉన్నట్లు ఫీల్ అవుతాం రాత్రులు. నేను వెళ్ళానండి ఈ మధ్యలో. అలాగే ఒక హైటెక్ సిటీ కట్టారు, ఒక శిల్పారామం కట్టారు. ఏంటండి ఒకప్పుడు మా పిల్లలు ఉద్యోగాలు చేసుకోవాలంటే ఏ బెంగళూరుకో ఏ పూనాకో ఎక్కడికో వెళ్ళేవారు. ఇప్పుడు మన వైజాగ్ లో కూడా, ఇప్పుడు మా అమ్మాయి కూడా వైజాగ్ లో ఇన్ఫోసిస్ వైజాగ్ లోనే చేస్తుందండి. వైజాగ్ కి పెద్ద కంపెనీలు వీళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఇవన్నీ ఉంటేనే రాజధానికి మీరు పరిగెట్టగలరు. మూడు మొక్కలు ఆటి 3 దగ్గర ఎలా పరిగెడతారు మీరు చెప్పండి? ఇంకా చంద్రబాబు ఒకసారి చెప్పారంటే చెప్పాలి. అందులో మనకి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారికి కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే ఆయన చంద్రబాబు ఏదైనా చేశారంటే ప్రజల గురించి చేస్తారు కానీ ఏ ఒక స్వార్థం గురించి చేసుకోలేదు. మంచి పరిమాణం ఆయన చేసింది ముమ్మాటికి సత్యం అని. అక్కడ రాజధానిలు కదా, ఎక్కడ పవిత్రమైన నదుల నుంచి నీళ్ళు తెచ్చి వేసి అని చేసినందుకు వీళ్ళు ఏమన్నా చేశారండి? బోట్లు వదిలేసి రాజధాని ముంచేద్దాం చూశారు, ఎడారులు అన్నారు. మీరు ఇంకో 5 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి. చంద్రబాబు గారు మళ్ళీ 2028లో మళ్ళీ ముఖ్యమంత్రి, మళ్ళీ కాదండి 47 వరకు ముఖ్యమంత్రి మమ్మాటికి ఆంధ్రప్రదేశ్ లో ఆయనగా మించిన యువకుడు మేము కూడా పనిచేయలేమండి. మనకి తోడు ఒకప్పుడు మన లోకేష్ గారికి ఎన్నెన్నో చెప్పేవారు, మానవుడితో రాదు. కానీ ఈరోజు లోకేష్ గారు వాళ్ళ నాన్నగారికి తో పాటు ఆయన పరిగెడుతున్నారు. కానీ వాళ్ళ నాన్నతో పరిగెట్టలేరు చెప్తున్నాను. కానీ ఆయన కూడా ఒక మంచి తెలివితేటలు చూడండి, స్కూల్స్ లో కానీ ప్రతి విషయంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి రైట్ చేశారండి చంద్రబాబు గారు. అలాగే అమరావతి కూడా మరీ అంత డెవలప్. ఇప్పుడు అమరావతి చేసిన దేనికి ఉద్యోగాలు వస్తాయండి అందరికీ. ఇప్పుడు అమరావతి ఊరిక క్యాపిటల్ అంటే అందులో ఎంతమంది ఉద్యోగాలు, కనీసం 10,000 మంది ఉద్యోగాలు వాళ్ళు ఇక్కడ పొందుతారండి. అన్ని జిల్లాల నుంచి వాళ్ళు సమానంగా చూస్తారు. మొన్న స్టీల్ ప్లాంట్ ఇప్పారండి, దేవుడి గురించి ప్రజల గురించే కదా. మనకి ఎంతో దూరం ఒకప్పుడు స్టీల్ ప్లాంట్కి వెళ్ళాలంటే టాటా లేదంటే బిలాయి, అక్కడ మన ఇప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉన్నారు పెద్ద వాళ్ళు. మనకి అలాంటి స్టీల్ ప్లాంట్ ఉండేవి కావు. అలాంటిది ఇక్కడ స్టీల్ ప్లాంట్ కడుతున్నారంటే ఎవరి గురించి అండి? మన అందరి గురించి, ప్రజల గురించి. ఎప్పటికైనా రాజధాని అమరావతి తప్ప మళ్ళీ ఆయన కాదండి, ఆయన పుట్టిన దేవుడు దిగొచ్చిన అమరావతి
అమరావతి మారేది లేదు. అమరావతి మన క్యాపిటల్, ఒకే క్యాపిటల్. మీరు దేశం అంతా తిరగండి, ఎక్కడైనా ఒకే క్యాపిటల్ ఉంటుంది. ఈయన అంటున్నాడు సౌత్ ఆఫ్రికాలో 3 క్యాపిటల్ అంట. సౌత్ ఆఫ్రికాలో అంటే ఆ వేటంటే దీవుల గురించి దీవులు దాటి వెళ్ళారంటే అక్కడ పెట్టారు. కానీ ఒక సౌత్ ఆఫ్రికాని తీసుకొచ్చుకొని మీరు అక్కడ 3 ఉన్నాయంటే అది సరిపోదండి. మనం ఏంటండి, మనకి ఏదైనా మనకి దగ్గరలోనే ఉందండి. అమరావతి మన వైజాగ్ నుంచి దగ్గర, గుంటూరుకి పక్కనే, విజయవాడ పక్కనే, ఒంగోలుకి పక్కన, ప్రతి దానికి సెంటర్. ఈ 2-3 రోజుల్లోనే నేను చూశాను మొన్న టీవీ. ఎలాగండి రాజధాని ఢిల్లీ కూడా పనిచేయదండి. మంచిగా ఆయన చేస్తారు. టీడీపీ ప్రభుత్వం ఖాయం చేస్తుంది. ఈ రాజధానికి ఇంకా బలం చేస్తుందండి.